మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పార్టీ ముఖ్యులతో మాట్లాడుతున్నారు. సో టీడీపీ వర్గాలు ఏమంటున్నాయి పొత్తుకు సంబంధించి, సో పొత్తులో కేటాయించేటువంటి సీట్ల విషయం పైన ఏ రకంగా చర్చ జరుగుతోంది, ఏ సీట్లకు సంబంధించినటువంటి విషయాన్ని కేటాయించే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు రామారావు? శ్రీహరి, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుకు సంబంధించి నిన్నటి నుంచి కూడా హాట్ టాపిక్గా మారింది. ప్రధానంగా తెలుగుదేశం ఎన్డీఏలోకి వెళ్తుంది అనేది కన్ఫర్మ్ అయింది. కానీ సీట్లు ఏంటి అనేదే ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. ఇంతకుముందు ఢిల్లీ కృష్ణ చెప్పినట్టు ప్రధానంగా మొత్తం 8 లోక్సభ సీట్లు తెలుగుదేశం, జనసేన, బీజేపీకి పొత్తులో భాగంగా కేటాయించింది. ఇందులో 3 ఆల్రెడీ అనకాపల్లి, మచిలీపట్నం, కాకినాడ ఈ మూడిట్లో అభ్యర్థులను కూడా దాదాపుగా జనసేన ఖరారు చేసింది. ఈ 3 లోక్సభ స్థానాల్లో అనకాపల్లి నుంచి నాగబాబు, అదేవిధంగా మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి అండ్ కాకినాడ నుంచి సతీష్, వీళ్ళు ముగ్గురు కూడా పేర్లు ఖరారయ్యాయి. అదేవిధంగా ఇప్పుడు మరో 5 లోక్సభ స్థానాలు బీజేపీకి ఇస్తున్నారు. ఈ 5 లోక్సభ స్థానాల్లో కూడా ఇంతకుముందు ఢిల్లీ కృష్ణ చెప్పినట్టు ఇందులో ప్రధానంగా అరకు నుంచి కొత్తపల్లి గీత, అదేవిధంగా తిరుపతి నుంచి రత్నప్రభ లేకపోతే ఆమె కుమార్తె, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, మరి ఇంకొకళ్ళ అనేది నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి పోటీ చేయడం దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అయితే 6 అసెంబ్లీ స్థానాలు ఎందుకు అంటే మొదటి నుంచి కూడా నేను నిన్న కూడా చెప్పాను మీకు, అదేవిధంగా మొత్తం తెలుగుదేశం పార్టీ 145 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాల్సిందే అని చెప్పి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నిన్న ఉదయం పార్టీ నేతలతో, సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో, అదేవిధంగా గత రాత్రి టాక్స్ పూర్తయిన తర్వాత ఈరోజు ఉదయం జరిగిన టెలికాన్ఫరెన్స్లో కూడా కొంతమంది కీలక నేతలతో మాట్లాడుతూ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన, బీజేపీ కూడా మొత్తం 24+6 మొత్తం 30 స్థానాల్లో పోటీ చేస్తే మిగతా 145 స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అందువల్లనే అసెంబ్లీ స్థానాల్లో మీరు అన్నట్లుగా 6 స్థానాలు ఉన్నారు. కొన్ని ఇప్పుడు అసెంబ్లీ స్థానాలు ఏ అసెంబ్లీ స్థానాల పైన బీజేపీ కోరుతున్నట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కూడా అసెంబ్లీ స్థానాల సంబంధించి కూడా, ఎందుకంటే కొంత కసరత్తు కూడా చేసి ఉన్నారు కాబట్టి ఏ స్థానాలను వారికి కేటాయించేదానికి కొంత సుముఖంగా ఉన్నారు అంటే ఏం చెప్తారు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈక్వేషన్స్ ప్రకారం? 2014లో జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి పోటీ చేసినప్పటికీ జనసేన ఆ రోజు కొత్తగా ఆవిర్భావం జరగటంతో తాము మద్దతు ఇస్తామని, పోటీకి మాత్రం ముందుకు రావటం లేదని ఆ రోజు చాలా బోల్డ్గా అండ్ బ్రాడ్గా కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కానీ ఆ రోజు బీజేపీకి పొత్తులో భాగంగా మొత్తం 13 స్థానాలు కేటాయిస్తే కేవలం 4 స్థానాల్లో మాత్రమే బీజేపీ గెలుపొందింది. అందులో కైకలూరు అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కైకలూరు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి, అదేవిధంగా అక్కడ మన విశాఖపట్నంలోని విశాఖ నార్త్ విష్ణుకుమార్ రాజు, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం ఈ 4 స్థానాలు మాత్రమే గెలుపొందారు. అయితే ఇప్పుడు అదనంగా మొత్తం 6 స్థానాలు కావాలని కోరుతున్నారు. ఇందులో రాజమండ్రి స్థానాన్ని ఇప్పుడు కేటాయించేందుకు అవకాశం లేదు. ఎందుకంటే రాజమండ్రి స్థానం ఆల్రెడీ తెలుగుదేశం కేటాయించేసింది. అర్బను ఆదిరెడ్డి వాసు, రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి కేటాయించింది కాబట్టి ఆ స్థానం ఇచ్చే అవకాశం లేదు. అందుకని అక్కడ రాజమండ్రి లోక్సభ స్థానాన్ని కేటాయించారు బీజేపీకి. ఇవి కాకుండా అనంతపురం జిల్లాలో ధర్మవరం, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కైకలూరు, అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో 2 స్థానాలు మొత్తం 4, అదేవిధంగా విశాఖపట్నంలో విశాఖ నార్త్ విష్ణుకుమార్ రాజు మరొక స్థానం, మొత్తం 6 స్థానాలు కేటాయిస్తారు అని చెప్తున్నారు. ఈ 6 స్థానాల్లో కేవలం 3 స్థానాల్లో మాత్రమే క్లారిటీ వచ్చింది. ధర్మవరం, కైకలూరు, విశాఖ నార్త్. మరో 3 స్థానాలు బీజేపీ ఏం కోరుతుంది, తెలుగుదేశం ఏం ఇవ్వటానికి సిద్ధంగా ఉంది అనేది మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే తెలుగుదేశం ఇప్పటికే 94 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. దాదాపుగా ఒకవేళ ఈ పొత్తు ఖరారు అయితే అంటే మొత్తం 30 స్థానాలే అయితే తెలుగుదేశం పార్టీ జనసేన అండ్ బీజేపీ 30 స్థానాలు అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తే తెలుగుదేశం పార్టీ మరో 51 స్థానాలకి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ 51 స్థానాల్లో దాదాపుగా 30 స్థానాల్లో అభ్యర్థులకి ఇప్పటికే అంతర్గతంగా మీరు పోటీ చేయాలి, మీరు ముందు గ్రౌండ్లోకి వెళ్ళిపోండి అని చెప్పి కూడా ఇండికేషన్స్ ఇచ్చారు. అంటే ఫస్ట్ లిస్ట్లో అనౌన్స్ చేసిన స్థానాలకి ఇండికేషన్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రస్తుతం పల్నాడు జిల్లాలో గురజాల్లో ఎరపతినేని శ్రీనివాసరావుకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లైన్ క్లియర్ చేశారు, మీరు ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పారు. అదేవిధంగా మైలవరంలో తెలుగుదేశం వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్ కూడా క్లారిటీ ఇచ్చేశారు, ఫీల్డ్లోకి వెళ్ళాలి అని కోరారు. అదేవిధంగా గుంటూరు వెస్ట్లో
బీసీ అభ్యర్థిగా బీసీ కులాలకు చెందిన అభ్యర్థిగా ఉండే మాధవిని కూడా ఫీల్డ్లోకి వెళ్లాలని సూచించారు. ఇలా చాలా స్థానాల్లో కూడా క్లారిటీ ఇచ్చేశారు. అందువలన అవి కాకుండా మాత్రమే మిగతా స్థానాలు ఏవైతే 3 ఉన్నాయో 3 క్లారిటీ వచ్చింది. మరో 3 స్థానాలు ఏవి ఇస్తారనేది కూడా తేలాల్సి ఉంది. ఈ 3 స్థానాల్లో కూడా విశాఖపట్నంలో విష్ణుకుమార్ రాజు, కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న కైకలూరులో డాక్టర్ కామినేని శ్రీనివాస్, ధర్మవరంలో వరదాపురం సూరి, వీళ్ళు ముగ్గురు కూడా పోటీ చేసే అవకాశం ఉంది. మిగతా 3 స్థానాలు ఏంటనేది ఈ రోజు రేపట్లో తేలాల్సి ఉంది. మధ్యాహ్నానికి అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్న నేపథ్యంలో ఈ 3 స్థానాలకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ పోటీ చేయబోతున్నారు అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చిత్తూరు కావచ్చు, కొన్ని రాయలసీమ జిల్లాల్లో, కొన్ని కోస్తా, కొన్ని ఉత్తరాంధ్రలో కూడా వీటికి సంబంధించి బీజేపీకి కేటాయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఒకవైపు ఇప్పటి వరకు ఈ పొత్తులు కుదరకుండా లేదా పొత్తులకు సంబంధించిన విషయంలో ఉంటున్నటువంటి పార్టీలను రెచ్చగొట్టేలాగా చేసినటువంటి కామెంట్లు ఇవన్నీ చూసాం. సో పొత్తులకు సంబంధించిన ఖరారు కాబోతోందని చంద్రబాబు నాయుడుకు ఢిల్లీకి ఆహ్వానం వచ్చిన వెంటనే తర్వాత ఢిల్లీకి ముఖ్యమంత్రి వెళ్ళడం, ఇవన్నీ పరిణామాల తర్వాత ఇప్పుడు పొత్తు కుదిరి సీట్లు సర్దుబాటు జరుగుతున్నటువంటి తరుణంలో అధికార పార్టీ ఏ రకంగా చూస్తోంది? వారి వైపు నుంచి ఈ పొత్తులకు సంబంధించి ఎలాంటి రియాక్షన్ ఉంది? శ్రీహరి, బ్లూ మీడియాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ కూడా విపరీతమైన ప్రచారం చేసింది. పొత్తు కుదరటం లేదు, పొత్తు పెటాకులు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయటమే కాకుండా జనసేన టీడీపీ రెండూ కూడా పొత్తు కుదరదు అని చెప్పి ప్రయత్నం చేసినప్పటికీ కూడా జనసేన టీడీపీ పొత్తు కుదిరింది. ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదరటం లేదు, అమిత్ షా చీపో అన్నారు, లేకపోతే ప్రధాని మోడీ నేను డయాస్ పంచుకోనన్నారని ఇటువంటి ప్రచారం మొత్తం కూడా విస్తృతంగా బ్లూ మీడియాతో పాటు వైసీపీ పేటీఎం బ్యాచ్ కూడా చేసింది. కానీ నిన్న ఎప్పుడైతే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళారో, ఆ ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు. కొద్దిసేపటి క్రితమే వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా ఉన్న విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్లో ఒకవేళ బీజేపీ ఈ పొత్తులో జాయిన్ అయినప్పటికీ 2014 నుంచి 19 వరకు వీళ్ళు ముగ్గురు కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. అప్పుడు రాష్ట్రానికి సంబంధించిన హామీలు ఏమి అమలు చేశారని చెప్పి ఈ పొత్తుని జనం నమ్మాలి. 2014 నుంచి 2024కి 10 సంవత్సరాలైంది. ఈ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. అందువల్ల మీరు స్టేబుల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేబుల్ గవర్నమెంట్కు మాత్రమే మీరు ఓటు వేయండి అని చెప్పి విజయసాయిరెడ్డి తన ట్వీట్లో పేర్కొన్నారు. అంటే అప్పుడే పొత్తు కుదిరింది అని చెప్పి వాళ్ళకి తెలిసిపోవటంతో మళ్ళీ 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేయలేదని 2014 నుంచి 19 వరకు కూడా ఈ ట్రైపార్టీ గవర్నమెంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళు ఏమీ చేయలేకపోయారు అనే ఒక భావన ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి విస్తృతంగా వైసీపీ ప్రచారం చేస్తుంది. ఎప్పుడైతే బీజేపీతో పొత్తు కుదిరిందో, పొత్తు కుదిరిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో కొంతమంది అధికారులు కూడా లైన్లోకి వచ్చారు అని చెప్పి వైసీపీ నమ్మింది. అందువల్లనే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో షెడ్యూల్ రాకముందే వీళ్ళందరినీ బదిలీ చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్లో ఎవరైతే తమకు నమ్మిన బంట్లుగా ఉన్నారో, వీర విధేయులుగా ఉన్నారో వాళ్ళను మాత్రమే తీసుకురావాలి అని చెప్పి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసాం నిన్నగాక మన తిరుపతి ఎస్పీని చేరిన 20 రోజుల్లో ఏ విధంగా మార్చారో కూడా మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా తాడేపల్లి ప్యాలెస్ లో మాత్రం ఆందోళన ప్రారంభమైంది. శ్రీహరి, రైట్, మీరు అన్నట్లుగా అధికార పార్టీలో మాత్రం ఇది ఆందోళన కలిగిస్తున్నదే. ట్వీట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క రియాక్షన్స్, అధికారికంగా బదిలీలకు